My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today we are going to meditate Psalm 119 verse 105. 119వ కీర్తన 105వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతూ ఉన్నాము. It says, "Your word is a lamp for my feet, a light on my path." నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. Giving light unto our life. మన పాదములకు మరియు మన జీవితమునకు వెలుగునిస్తుంది. What we have to do? Colossians 3:16 says, "Let the word of Christ dwell in you richly in all wisdom." కొలసి 3:16 ప్రకారముగా సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియుడి. My precious children of God, how much time you spend every day to read the word of నా God? ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవడానికి ప్రతిరోజు ఎంత సమయాన్ని ఇస్తున్నారు? Not only reading the word of God, but you have to meditate the word of God. దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ మీరు ధ్యానం చేయాలి. John 14:23 says, "If anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make a home with him." యోహాను సువార్త 14:23 ప్రకారము, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. What a great thing it is to have God Almighty and Jesus Christ staying with us. సర్వశక్తుడైన దేవుడు మరియు యేసయ్య మనతో నివసించడం ఎంత గొప్ప విషయము కదా. The more you read the word of God, the more you can feel the presence of God in a mighty way. దేవుని వాక్యాన్ని మీరు ఎంత అధికంగా చదువుతారో అంత అధికమైన రీతిలో ఆయన సన్నిధానాన్ని అనుభవిస్తారు. And not only that, 2 Corinthians chapter 6 verses 7 and 10 says, "By the word of truth as sorrowful, yet always rejoicing." You may be sorrowful, but you will be rejoicing by reading the word of God. 2 కొరింథీ 6:7-10 వచనాల ప్రకారం దేవుని వాక్యాన్ని చదివినప్పుడు మీరు సంతోషించగలుగుతారు. God's word has so much power, my precious children of God. నా ప్రశస్తమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు ఎంతో శక్తి ఉన్నది. Don't take it a light thing to read the word of God. దేవుని వాక్యాన్ని చదవడంలో నిర్లక్ష్యంగా ఉండకండి. Every morning, every day you have to read as much as you can. You have to eat the word of God. ప్రతి రోజు ప్రతి ఉదయము కూడా మీరు ఎంత అధికంగా వీలైతే అంత సమయాన్ని వెచ్చించి దేవుని వాక్యాన్ని చదవాలి, భుజించాలి. And through that we will receive lot of blessings. అందువలన మీరు అనేకమైన దీవెనలను పొందుకొనగలుగుతారు. John 16:24 says, యోహాను 16:24 ప్రకారము, "Until now you have asked nothing in my name. Ask and you will receive, that your joy may be full." ఇది వరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. Not only reading the word of God, but you have to ask the Lord, whatever you read, "Lord, give me this blessing," and the Lord will give you in double measure. దేవుని వాక్యాన్ని చదవడం మాత్రమే కాదు, కానీ మీరు చదివినటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రభువా నాకు అనుగ్రహించండి అని మీరు అడిగి పొందుకోవాలి. That's what we read here. Ask and you will receive, that your joy may be full. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును అని ప్రభు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు. And Luke 11:13, if you ask what all the other blessings you will get. లూకా 11:13 ప్రకారముగా ఇంకా ఎటువంటి ఆశీర్వాదములు పొందుకొనగలుగుతారో చదవగలుగుతాము. If you then, being evil, know how to give good gifts to your children, how much more will your heavenly Father give the Holy Spirit to those who ask him. కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్యనెరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. By reading the word of God, all these blessings will come to you, my children of God. దేవుని వాక్యాన్ని మీరు చదివినప్పుడు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మీ వద్దకు వస్తాయి. దేవుని బిడ్డలారా, Shall we dedicate our life to do this every day in our life? ప్రతిరోజు మన జీవితంలో ఇలా చేయడానికి మన జీవితాలను సమర్పించుకుందామా?
Hallelujah. హల్లెలూయా. Shall we pray? ప్రార్థిద్దామా? Precious Heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, what a great blessing to read your word, O Father. నీ వాక్యమును చదువుట మాకెంతో గొప్ప ధన్యతయ. Speak to every one of your children. నీ బిడ్డలందరితో కూడా మాట్లాడండి. Let them not take it light, Father. వారు వాక్యాన్ని సులువుగా నిర్లక్ష్యపరచకూడదయ. Every day let them have the fear of God and start reading the word of God. అనుదినము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును వారు చదువుదురుగాక. Speak to them. వారితో మాట్లాడండి. Those who are worried, help them to come out of the worries. వేదనలో ఉంటున్నటువంటి వారికి విడుదలనివ్వండి. Fill them with the joy. సంతోషముతో వారిని నింపండి. Bless them, Lord. వారిని In దీవించండి. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Precious Kranti Satish, happy birthday. అమూల్యమైన క్రాంతి సతీష్, మీకు సంతోషభరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచూ ఉన్నాను. God has given you a baby girl. Congratulations. దేవుడు మీకు ఆడపిల్లను జన్మింపచేసి ఉన్నందుకై శుభాకాంక్షలను శుభాభివందనములను తెలియచేయిచూ ఉన్నాను. God bless you and Satish. According to 2 Corinthians 12:9, my grace is sufficient for you, and my power is made perfect in weakness, says the Lord. దేవుడు మిమ్మును ఆశీర్వదించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 12:9, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. Heal the arthritis. Release Kranti, Lord. Let her be well in Jesus' name. ప్రభువా, కీళ్ళ నొప్పులను మీరు స్వస్థపరచండి ప్రభువా. క్రాంతికి విడుదలను అనుగ్రహించండి. వీరు యేసు నామములో స్వస్థపరచబడుదురుగాక. Satish, have blessing in the job and good health. సతీష్ కు ఉద్యోగములో ఆశీర్వాదమును మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Rishika and Prisha have divine health and divine strength and a blessed future. రిషిక మరియు ప్రీషకు దైవికమైన ఆరోగ్యమును, దైవికమైన బలమును, ఆశీర్వాదకరమైన భవితవ్యమును అనుగ్రహించి ఆశీర్వదించండి. Raja Dinakaran have a good job and a wonderful life partner and spiritual blessings and family protection. In Jesus' name. రాజా దినకరన్ కు మంచి ఉద్యోగమును అనుగ్రహించండి, అద్భుతమైన జీవిత భాగస్వామిని అనుగ్రహించండి, ఆధ్యాత్మిక ఆశీర్వాదములను, కుటుంబ భద్రతను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయుచు నాము తండ్రి. Amen. God bless you.